ఇంకన్నా ముందుకు అడ్డా పోరాదురా. ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య అయితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎమ్మెల్యే గారు అంటే వీళ్ళని చూస్తే చాలా సీనియర్లు ఉన్నారు, చాలా కాలం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. తర్వాత అనేకమైన ఇబ్బందులు ఉండేవి. గతంలో మావాడైతే చాలా నమ్మించి చాలా తెచ్చుకొని ఎప్పుడు వీళ్ళకి ఇక అదేదో సినిమాల కోడి కోట శ్రీనివాసరావు కోడిని కట్టి విట్టానని తినిపిస్తుంది. అట్లా తిని తిని వీళ్ళకి ఏం పాపం నమ్మకం ఏం విశ్వాసమో కానీ ఉండే. తీర చివరిలో ఇక నేను సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు కలెక్టర్ శశాంక్ గారు పాపం మంచి వీళ్ళ ఇబ్బందులు వీళ్ళ కుటుంబ స్థితిగతులు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇక ఆయనే ధైర్యం చేస్తే ఇక ముందు పడి కాస్త పెట్టగానే ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య అంటే ఇంట్లో అంత జర్నలిస్టుల కంటే అంత జాగా వెళ్ళదు, ఇప్పుడు ఇవ్వలేమని. ఆ తొర్రూరులో ఒక పంచాయతీ అయింది. ఏం పంచాయతీ అంటే జర్నలిస్టులో గొడవ అయింది. గొడవ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చింది అనేది జర్నలిస్టుల పంచాయతీ మొదలైంది. నేను ఇవ్వాలని ఆయన అంటాడు. అప్పుడు ఆయన బ్రతిమలాడి అసలు ఇంతవరకు లబ్ధి పొందని వాళ్ళు జాబితా తీద్దాం, వాళ్ళకు మొదలిద్దాం. లబ్ధి పొంది గతంలో ఎప్పుడో తీసుకున్న వాళ్ళకి మళ్ళా సెకండ్ ఫేజ్ ఇద్దామంటే వాళ్ళని సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళు కీలకమైన స్థానాలలో ఉన్నారు. వాళ్ళని పక్కకు పెట్టలేక వీళ్ళకి ఇప్పించడానికి నరాలు దిగినాయి. మొత్తానికి అనేక రకాల పద్ధతుల ద్వారా ఈ కాలనీ పట్టాలు అనేటివి ఇవ్వడం జరిగింది. కానీ 3.5 ఎకరాలు కేటాయించుకోవాలి. ఈ జాగా కూడా ఈడాని ఒకరంటే గాడాని ఒకరంటారు, గాడాని ఒకరంటారు, ఆడాని ఒకరంటారు. ఈ జాగల కాడ కూడా కన్ఫ్యూజ్ చేసి వాయిదా వేయాలని ఉండే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చినాక ఇది కూడా ఏందో అడవిలో ఉన్నట్టుంది, గుట్టలలో ఉన్నట్టుంది అని అనుకున్నారు. కానీ పక్క నుంచే బైపాస్ రోడ్డు పోతే దీనికి ఆనుకునే అత్యంత ప్రైమ్ లొకేషన్ అయింది భవిష్యత్తులో అని చెప్పి కన్విన్స్ అయినరు. వాస్తవంగా వీళ్ళ కీలకమైన ఆ రోజు ఇచ్చిన హామీ అయితే ఇండ్లు కూడా మనం ఇస్తామని అన్నాం. కాబట్టి ఏం పరిగణలోకి తీసుకోకుండా 3 అంశాలు మీ మీద ఉన్నాయి ఎమ్మెల్యే. ఇక వీళ్ళకి చేస్తే మనం ఎంతో మందికి చేస్తాం, ఎంతో మందికి పోతాం. కానీ వీళ్ళను వాడుకుంటోళ్ళమే కరివేపాకే కానీ విలేకరులు ఎప్పుడైనా కూడా నిజంగా కడుపులోకి పోదు. అట్లా అని వీళ్ళు ఉండేది తప్పదు. మీరు పెద్ద మనసు తీసుకొని కాస్త బిగినింగ్ లోనే వీళ్ళకు ఒకటి ఇండ్లు, రెండోదిగా రోడ్డు, మూడోది ఏంటంటే మిగిలిన రోడ్ అన్నాక డ్రైనేజ్ వస్తలే కానీ ఇష్యూ కాదు. రోడ్ వేసినాక డ్రైనేజ్ చేయాలి. రోడ్డు ఇండ్లు అనే 2. ఇంకా కొన్ని జాగాలు ఉన్నాయి. ఒకరోజు మీరు తీరుబడి కూర్చొని కాస్త ఎక్సర్సైజ్ చేస్తే రిమైనింగ్ జాగా కూడా పట్టాలి చేయాలి. ఇస్తే ఒక 100-110 ప్లాట్లు అయితే 100-110 మందికి సంపూర్ణంగా వీళ్ళకి సాయం చేసినట్టయింది. వీళ్లకు మనం చేస్తే వీళ్ళే మనని పొద్దున లేస్తే మనంగా టీవీలలో పేపర్లలో ఏడా జనం తలుచుకోవాలన్నా వీళ్ళు లేనిది తప్పదు. కానీ వీళ్ళ సమస్యలు మాత్రం పరిష్కరించేటోడు ఎవడు ఉండాడు. అందుకనే వీళ్ళు అడగగానే నేను కూడా వేరే దగ్గర ఉన్న ఫండ్స్ వాళ్ళని తీసి ఇక గీకి చేసి వారు అన్నది అదే నేను ఎందుకు లేను అన్నది. మళ్ళా ఈ మంత్రి గారు కావాలి, మళ్ళీ మీ సర్కార్లో కావాలంటే మళ్ళీ నేను పోయి ఆయన రిక్వెస్ట్ చేసుకొని చేసినాం. ఇది కూడా పని మొదలు కావడానికి కూడా చాలా ప్రాసెస్ అయింది. చెక్ కావాలన్నారు, ఆర్డర్లు ఎందుకు చేయలేమన్నారు, పైసలు ఎందుకు చేయలేము అని అన్నారు. అన్నిటినీ అధిగమించి గౌరవ సీఎండి గారిని కూడా బాగా రిక్వెస్ట్ చేస్తే ఎట్టకేలకి ఇది బయటపడ్డది. కొద్దిగా ఈరోజు వాళ్ళ కంటి నిండా నిద్రపోయి మనం దలుచుకోవాలంటే నేను గిద్ద మాత్రం సాయం చేసేందుకే నన్ను వాళ్ళ కళ్ళలో పెట్టి కాపాడుకుంటారు, మంచిగా కలవరిస్తూ. మీరు ఇవాళ వేదికంగా ముఖంగా మీరు వాళ్ళకి ఆ ఇండ్లుగా రోడ్డు ఒకటి కనుక శాంక్షన్ చేస్తే ఇంటి నిండా నిద్రపోతారు.
మన కడుపులో పెట్టుకుంటారు, ఈ మంచిగా కోరుకుంటారు తప్ప మరొకటి కోరుకు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు ఇల్లు ఇస్తే వాళ్ళ భార్య పిల్లలు కూడా కలుసుకుంటారు మనకి. ఇక గీత సాయం చేసిన మీద నువ్వేమన్నా నెగిటివ్ వార్త రాస్తావు, బుద్ధి ఉందని వాళ్ళ భార్య తిడతాడు. నెగిటివ్ వార్త రాసింది అనుకోండి, ఇంకే ఊక్కో. కనుక ఇంట్లో కూడా మనం అభిమానం పొందిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మనం చేస్తూ వేగవంతంగా పాపం వీళ్ళందరూ కూడా అప్పులు సప్పులు చేస్తుంది. ఇవన్నీ పైసలు నుండి కట్టుకునే కాదు. ఇంటి నెంబర్ ఉంటేనే మీ జాగా మీకు ఏం వస్తాయంటే బాగా మేఘాల మీద అప్పులు సప్పులు చేసి వీళ్ళు ఈ రూమ్లు వేసుకుంటారు. కనుక వెంటనే మనం కూడా ఆ ఇళ్ల ప్రాసెస్ మీద ఎలాగో ఇళ్ల ప్రాసెస్ కూడా మొదలు పెట్టిండ్రు. దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పని సందర్భంగా మీకు మనం చేస్తాం. ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ జర్నలిస్టుల కాలనీకి ఒక ట్రాన్స్ఫార్మర్ ఓపెనింగ్ కొరకు నన్ను పిలిచి నన్ను మీ గుండెలో పెట్టుకున్నందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా వచ్చినటువంటి విశిష్ట అతిథి మన ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు గారు, మన రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన శ్రీను, మన ఖలీలు, రెడ్ల వేణు, మీడియా మిత్రులు, అదేవిధంగా మా మామ, అందరూ మీడియా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం. నేను రాగానే చాలా మంది జర్నలిస్టులు వచ్చి సార్ కొంతమందికి ఇవ్వడం జరిగింది ప్లాట్లు, ఇంకా మాకు రాలేదని చెప్పేసి మీ నుంచి వేరుపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా మీద దాడికే దిగింది అనమాట. వాళ్ళది ఆపితేనే మాయి వాళ్ళని రెండు కలిపి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టాను. అలా కాదు, ఇచ్చిన వాళ్ళ నోర్లు కొట్టకూడదు అని చెప్పేసి ముందైతే వాళ్ళ ప్రక్రియ కానివ్వండి, మిగతా ప్లేస్ ఏదైనా మిగిలి ఉంటే అది చూస్తా, నేను మీ కొరకు చేస్తానని చెప్పేసి వాళ్ళ లిస్టు కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకటే, సరే మీరు కష్టపడి ఇప్పుడు చిన్న చిన్న అగ్గిపెట్టె లాంటి ఇల్లు కట్టుకున్నారు. మన ప్రభుత్వం విలేకరులను చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఉంది. నేను ఏమంటున్నానంటే, సరే మొదటి ఫేజ్లో కాకుండా కూడా తర్వాత ఫేజ్లోనే మేము అడిగి కొట్లాడి మన జర్నలిస్టులందరికీ సెకండ్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిద్దాం. ఎందుకంటే ఇక్కడ మా ప్రభుత్వం తీసుకోవాల్సిన రెండే ముఖ్య ప్రధాన అంశాలు ఏంటంటే, అతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలి, రెండవది జర్నలిస్టు సోదరులకు, మూడవది ఉద్యమకారులకు. వీళ్ళకే మోస్ట్ ప్రయారిటీ మా ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత కూర్చో తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఈరోజు చాలా గొప్ప మనసుతోటి మన ఎమ్మెల్సీ గారు 9 లక్షల రూపాయలు పెట్టి 100 kV మన ట్రాన్స్ఫార్మర్ పెట్టించినందుకు వారికి కూడా మీ అందరి తరఫున నేనే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రస్తుతానికి మీ బాధలు అందరికీ తెలుసు, కానీ అవి రీచ్ అవ్వాలంటే నిజంగా కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను దిగమింగుకుంటూ ముందుకు నడుచుకుంటూ ఇప్పుడు నేను ఇవాళ వచ్చాను కాబట్టి ఇంకో గ్యాంగ్ అంతా రెడీగా ఉంటుంది మాకు క్యాంప్ ఆఫీసులో రావడానికి. మీరు అక్కడ పోయిన వాళ్ళ కరెంట్ ఇచ్చిన మిగతా అది మా సంగతి ఏందని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా కొంత పెద్ద లిస్ట్ ఇచ్చారు. సరే కలెక్టర్ గారి దగ్గరికి అవి కూడా అప్రూవ్ చేసి ఒక జర్నలిస్టుల కాలనీ ఇప్పుడు ఇలా ఉంది, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి. సరే మీ ఎదుగుదలే మా ప్రోత్సాహం అనుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టులకు, ఉద్యమకారులకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. సో మీరు ఇచ్చినటువంటి మీ పత్రం ఏదైతే ఉందో అవి ఇంచుమించు చాలా వరకు మేము సాటిస్ఫై చేయడానికి ఉన్నాం. ఈ 5 సంవత్సరాలకు మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ రోడ్లతో సహా అన్ని కంప్లీట్ తెలియజేస్తాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.